ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఎప్పుడు? సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణ ముగిస్తారా? ఇప్పటికే 8 మందిని విచారించగా కేవలం ఆ ఇద్దరి దగ్గరే ఎందుకు ఆగిపోయింది? ఎవరా శాసనసభ్యులు? ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 8 మంది విచారణ ముగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అందులో 7గురికి సంబంధించి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ మీదున్న అనర్హత పిటిషన్ విచారణ కూడా ముగిసింది. కానీ జడ్జిమెంట్ మాత్రం ఆగింది. అది ఎప్పుడన్నా క్లారిటీ రావాల్సిందే. ఇంతలో సుప్రీంకోర్టు 2 వారాల గడువు విధించింది. ఇప్పుడు ఆ టైం కూడా దగ్గర పడుతున్న క్రమంలో సస్పెన్స్ పెరుగుతోంది. మరోవైపు ఈ అనర్హత పిటిషన్స్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర కూడా ఉన్నారు. దీంతో 3 పిటిషన్స్ పై ఒకేసారి జడ్జిమెంట్ ఇస్తారా అన్న చర్చ కూడా మొదలైంది. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే సమాధానం ఇచ్చారు కడియం. నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని వివరణ ఇచ్చుకున్నారాయన. కానీ దానం నాగేందర్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు 2 వారాల గడువు ఇచ్చిన క్రమంలో స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ కోర్టులో పిటిషన్దారులు, పిటిషన్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అడ్వకేట్స్ తో విచారణ జరగాల్సి ఉంది. త్వరలోనే స్పీకర్ ఈ ప్రక్రియను ప్రారంభిస్తారనే చర్చ నడుస్తోంది. కోర్టు ఇచ్చిన గడువులోపు విచారణ పూర్తి చేయాలని స్పీకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు స్పీకర్ ఇచ్చిన జడ్జిమెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు ఫిర్యాదుదారులు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై పూర్తిస్థాయి విచారణ జరిగి జడ్జిమెంట్ వస్తే లీగల్ గా నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ పిటిషన్స్ ను క్లియర్ చేయించే దిశగా అడుగులేస్తోంది ప్రతిపక్షం. అయితే విచారణలో ప్రధానంగా దానం నాగేందర్ ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలా బరిలోకి దిగారు? పార్టీ ఫిరాయింపులో ఇది ఆధారంగా ఉంటుంది కదా అనే ప్రశ్నలున్నాయి. ఇలా అనేక అనుమానాల మధ్య అనర్హత పిటిషన్స్ కు ఎప్పుడు ఎలా పరిష్కారం దొరుకుతుందో చూడాలి మరి.